హలో మామ నమస్తే. ఇక మనం పొద్దున్నే పెద్దపల్లి అయితే బయలుదేరిపోయాను. అసలు పెద్దపల్లి ఎందుకు పోయినామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి మనకు అక్టోబర్ 1 మామ. ఇక రేపే దసరా ఉన్నది. సో చాలామందయితే రేపు అక్టోబర్ 2 కూడా అయితంది గాంధీ జయంతి కాబట్టి ఇక తిననీకి, తాగనీకైతే అయితే అన్ని బంద్ ఉంటాయి. అండ్ మటన్ షాపులు కూడా రేపైతే ఓపెన్ ఉండయి అని చెప్పేసి ఈరోజే జరుపుకుంటారు. సో అందుకే మనమైతే పెద్దపల్లి అయితే బయలుదేరిపోయినాం మామ మటన్ కోసం. ఇక మీరు కూడా గాంధీ జయంతి జరుపుకుంటారా? లేదా దసరా జరుపుకుంటారా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి మామ. ముందుగా అందరికీ దసరా అయితే శుభాకాంక్షలు మామ. ఇక మొత్తానికైతే మనమైతే మటన్ షాప్‌కైతే వచ్చేసినాం మామ. ఇది వచ్చేసి అయ్యప్ప టెంపుల్ దగ్గర మీ అందరికి తెలిసిందే. ఇక ఇక్కడ వచ్చేసి మనం ఒక కేజీ మటన్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం మామ. ఈరోజు అయితే ఇక నేను డిసైడ్ అయిపోయినా ఏమనంటే ఇక నేనైతే షాప్‌కి అయితే పోను. ఈరోజు రేపు సెలవు పెట్టేసి మంచిగా తిని పండుకుంటా అని చెప్పేసి అనుకున్నా మామ. ఇక వెళ్ళే దారిలో నేను మళ్ళీ ఏం చేసినా అంటే రేపొచ్చేసి మళ్ళా గాంధీ జయంతి గదా! మళ్ళా కోత్తరు కోయడం అని జెప్పేసి కోళ్ళను మామ. ఇక మళ్ళీ ఇంకో కేజీ చికెన్ గూడా తీసుకున్నాం మామ. ఎందుకైనా మంచి స్పేర్‌లో పడి ఉంటదని జెప్పేసి. ఇక మనమైతే ఇక తెలంగాణోళ్ళంటేనే ఇక తిండి కాడ, తాగే కాడ అయితే తగ్గేదిలే అన్నట్టుంటది. ఇక వైన్స్ అయితే వెళ్తాంది మామ. కానీ అయితే పట్టించుకోకుండా వచ్చేసినాం మామ. ఇక ఎందుకంటే మనమైతే ఇక దాని జోలికి పోలే మామ. ఇక మొత్తానికైతే మనం తిని పండుకుందామనే టైంకైతే మనకు ఫోన్ వచ్చింది మామ. ఇక ట్రాన్స్‌పోర్ట్ నుంచెల్లి వాళ్ళైతే ఫోన్ జేసి మీకైతే స్టాక్ వచ్చేసిందని జెప్పేసి అన్నారు. ఇక చేసేదేం లేక ఇక నేనైతే బైక్ తీసుకొని బయలుదేరిపోయాను మామ. ఇక పెద్దపల్లి నుంచెల్లి గోదావరికనైతే బయలుదేరిపోయినా. ఒక 30 కిలోమీటర్స్ అయితే వత్తది పెద్దపల్లి నుంచెల్లి గోదావరికని సిటీ మాత్రం. సో ఇక మనం డైలీ అయితే అప్ అండ్ డౌన్ చేస్తా ఉంటాం బైక్ మీద. సమ్‌టైమ్స్ ఎక్కువగా అయితే మనం బస్సులో కూడా ట్రావెల్ చేస్తాం. ఈరోజు పొద్దున్నే కస్టమర్లు కూడా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసిర్రు మామ. వస్తున్నావా మామ అంటే నేనేమన్నా అంటే ఈరోజైతే బుధవారం గదా! ఇక ఎవ్రీ బుధవారం మనకు గోదావరికని అంటే మార్కెట్ అయితే క్లోజ్ ఉంటది. అంటే మెకానిక్స్‌కి సంబంధించిన షాప్స్ అయితే టోటల్‌గా అయితే క్లోజ్ ఉంటాయి. అలాగే ఫస్ట్ తారీఖు గూడా. సో ఈ 2 ఒకసారి రావడంతోనే ఇక మొత్తానికైతే ఇక ఈరోజైతే క్లోజ్ ఉన్నది. నేను రావట్లేదు అని చెప్పేసిన. ఇక అనుకోకుండా ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చింది కాబట్టి బయలుదేరిపోయినాం మామ. ఇక అప్పుడప్పుడైతే ఇట్లా అయితది మామ. మనం ఒకటి అనుకుంటే అదొకటి జరుగుతది కాబట్టి ఇక మనం ఏం చేయలేము. ఇక మొత్తానికైతే మధ్యలో అయితే ఆగి కొంచెం పెట్రోల్ కూడా కొట్టిచ్చేసినాం మామ. ఎందుకంటే ఇక బైక్ వెళ్ళాలంటే మాత్రం పెట్రోల్ కంపల్సరీ. ఇక నా బండి వచ్చేసి ₹250 అలా అయితే తాగుతది ఒక్క ట్రిప్‌కి. అంటే గోదావరిఖని నుంచి పెద్దపల్లి ఒక ట్రిప్ ఏసినాం అనుకో ₹250 అయితే గట్టిగా తాగుతది మామ. ఇక మీ బైక్ గూడా ఎంత తాగుతదో ఒకసారి అయితే కామెంట్ చేయండి మామ. ఇక మనకు బైక్ మీద పోతా ఉంటే మాత్రం మస్తు మజా వత్తది మామ. ఎందుకంటే ఈ హైవే మాత్రం చాలా బాగుంటది మామ. అలాగే మనకు గోదావరిఖని ఎంటర్ అయితా అంటే మనం ఈ గొట్టాలు చూడొచ్చు మామ. హైలైట్ కనబడతా ఉంటాయి. అంటే అది మనకు ఇక్కడ ఒక బ్రిడ్జి గూడా వత్తది మామ. సో అప్పుడప్పుడు దాని మీదకెళ్ళి ట్రైన్ గూడా ఎళ్తది మామ. నేనైతే చాలా సార్లు చూసినా. ఇక ఆ వ్యూ మాత్రం అదిరిపోద్ది. చెప్పడం మర్చిపోయాను మామ. దీనికంటే ముందు మనకు బసంత నగర్ దగ్గర హిల్స్ వస్తాయి. అక్కడ గూడా ఒక బ్రిడ్జ్ ఉంటది. సో అక్కడ గూడా మాత్రం చాలా అదిరిపోద్ది లొకేషన్. ఇక ఫైనల్‌గా మనమైతే షాప్‌కైతే రీచ్ అయిపోయినాం మామ. ఇదే మన న్యూ స్టాక్ వచ్చేసి. ఇక మొత్తానికైతే దీన్నైతే లోపల పెట్టేసినాం మామ. ఇక మీ బైక్‌కి సంబంధించిన యాక్సెసరీస్ అయితే మన దగ్గర టోటల్‌గా దొరుకుతాయి మామ. అంటే ఓన్లీ డెకరేషన్ పార్ట్స్. పెద్దపల్లైనా, గోదావరిఖనైనా గానీ మన దగ్గర అయితే ఉంటాయి మామ. ఇక ఫైనల్‌గా మనం అయితే షాప్ అయితే క్లోజ్ చేసి ఇక మనమైతే మళ్ళీ రిటర్న్ పెద్దపల్లి అయితే బయలుదేరిపోయినాం మామ. ఉంటాం మరి. బాయ్ బాయ్ మామ.